చేస్తున్నాను సదాచారముతో చేస్తున్నానా అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షమును సాధించడానికి ఉపకరించేటటువంటి సాధనా సంపత్తి యందు భక్తి అనబడేటటువంటిది చాలా విశేషమైనది అంటారు. ఆ భక్తిలో పారవస్య స్థితికి చేరిపోయాడు అనుకోండి, తాను ఏ స్వామికి బంటుగా, ఏ స్వామి తనకి స్వామిగా ఆరాధన చేస్తున్నాడో ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క ఉన్నతిని ఆకాంక్షించి చేసేటటువంటి పూజలో, భజనలో, స్తోత్రంలో, నాట్యంలో తన ఒడలు తాను మరిచిపోతాడు. మరిచిపోయి ఇలా ఈ పని చెయ్యొచ్చా, ఇలా ఈ పని చెయ్యకూడదా, అటువంటి ఉచితానుచిత జ్ఞానం కనపడదు. ఇంకా అటువంటి స్థితికి వెళ్ళిపోతారు. అదే హనుమ సింధూరాన్ని రాసుకోవడంలో కూడా మనకి ప్రకటితమవుతుంది. ఎందుచేత అంటే ఒకనాడు ఉదయం స్నానానంతరం తల్లి సీతమ్మ తన పాపట యందు సింధూరధారణం చేసింది. చేస్తే స్వామి హనుమ ఎప్పుడు పిల్లవాడిలా వెంట తిరిగేటటువంటి తత్వమున్న మహానుభావుడు. మీరు హనుమద్రామాయణం వంక ఒకసారి పరిశీలన చేస్తే, నిన్నటి రోజున చెప్పాను కదా, ఒక తల్లి కొడుకుల యొక్క అనుబంధం ఎలా ఉంటుందో సీతమ్మ తల్లి హనుమల యొక్క అనుబంధము అలా ఉంటుంది. జగజ్జననిగా కొలిచినటువంటి మహానుభావుడు. అమ్మ పేరు చెప్తే పొంగి పరవశించిపోతారు ఆ స్వామి. అమ్మకి కూడా అంతే. అందుకే అందరికీ అన్ని కానుకలు ఇచ్చినా ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ ఎంత ముచ్చటో. ప్రతీహి సుభగీహారం యస్య తుష్టాశిభామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ ఏతాని సర్వశః అంటారు రామచంద్రమూర్తి. అందరికీ అన్నీ ఇచ్చినా కూడా మళ్ళీ తన మెడలోంచి ఒక హారాన్ని తీసి ప్రత్యేకం స్వామి హనుమకి కటాక్షించింది అమ్మ. అందుచేత అంతగా ఒక కొడుకు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించినటువంటి స్వరూపం స్వామిది. ఆ కారణం చేత అమ్మ ఉదయం లేచి తన పాపట యందు సింధూరాన్ని అలంకారం చేసుకుంటే స్వామి హనుమ ప్రశ్నించారు, ఎందుకు పాపట యందు సింధూరమును అలంకరించుకున్నామని అడిగారు. అడిగితే అమ్మంది, పాపట యందు సింధూరమును అలంకరించుకోవడం చేత భర్తకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, ఆ అభ్యున్నతిని కోరుకుని నేను సింధూరాన్ని అలదుకున్నాను అంది. ఎంత పరవశమో. తాను నమ్ముకున్న స్వామి కదా, ఆ రామచంద్రమూర్తి దీర్ఘాయుర్దాయంతో ఉండాలి, సర్వకాలముల యందు రామచంద్రమూర్తి యొక్క రక్షణ తనకి లభించాలని కోరుకున్నటువంటి మహాభక్తుడు హనుమ. అందుచేత అమ్మ నువ్వు పాపటలో పెట్టుకున్నావు, కానీ నా స్వామి సర్వకాలముల యందు క్షేమంగా ఉండాలి, దీర్ఘాయుర్దాయంతో ఉండాలని కోరుకుని నేను ఒళ్ళంతా రాసేసుకుంటానమ్మా అని చెప్పి అప్పటి నుంచి సింధూరం తన ఒడలనంతా అలుముకున్నారట. అందుకని సింధూరంతో అర్చన చేస్తే ఆయన పరమప్రీతిని పొందుతారు అని ఒక్క గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన జరుగుతుంది. యథార్థమునకైతే వాళ్ళిద్దరికీ కూడా ఒక గమ్మత్తుంది. వాళ్ళిద్దరూ కూడా దేవతాంశలను పొందినటువంటి స్వరూపములు, భగవంతుని సేవించిన స్వరూపములు, పరబ్రహ్మతత్వమును పొందినటువంటి స్వరూపములు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంటారు, అందుకే గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన. సాధారణంగా వేరొకరికి సింధూరంతో అర్చన చెయ్యరు. సరే, మనం హనుమ గురించి సాధారణంగా ప్రార్థనా శ్లోకం ఏమీ తెలియనటువంటి వాళ్ళైనా చదివేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. అది సాధారణంగా నేను నా యొక్క ప్రార్థనా శ్లోకాల్లో అనుసంధానం చేస్తూ ఉంటాను. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మనోజవం అని పిలుస్తారు. హనుమకి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషాల్లో మనస్సుకి జవమును కలిగి ఉండడం అనేటటువంటిది ప్రధానమైన లక్షణం. అయితే హనుమ యొక్క మనస్సు జవమును కలిగి ఉన్నదనుకోండి, జవము అన్న మాటకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. శరీరమునకు కానీ ఉత్సాహం ఉంటే, శరీరమునకు కానీ శక్తి ఉంటే బలము అని పిలుస్తారు. శరీరం మంచి బలంగా ఉందండి అంటారు. మనస్సు ఉత్సాహంగా ఉంటే, మనస్సు ఏ పని చేయడానికైనా సరే ఉత్సాహంతో సిద్ధపడి ఉంటే జవముతో ఉన్నది అంటారు. మనోజవం, జవము కలిగినటువంటి మనస్సు ఉన్నవారు. హనుమకి ఒకవేళ మానసికముగా అపారమైన ఉత్సాహం ఉన్నదనుకోండి, స్తోత్రం చేస్తే మీకేమిటి ప్రయోజనం? నిజమే, స్వామి హనుమ చాలా గొప్ప స్థితిని కలిగిన వారు, గొప్ప మనోజవం కలిగినటువంటి వారు.
మీకేమిటి దానివల్ల స్తోత్రం వల్ల మీకు ఒరిగేది ఏమిటి అంటే సుందరకాండని పారాయణ చెయ్యండి అని చెప్పడం వెనకాతల ఉన్న పెద్ద రహస్యం అది. మీకు ఒక సమస్య ఉంటుంది, మీ సమస్యకి సమాధానం కూడా మీ దగ్గరే ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీ సమస్యకి సమాధానము వేరొక చోట ఉండదు. మీ సమస్య సమాధానం మీ దగ్గరే ఉంటుంది. కానీ మీ సమస్యకు ఇది సమాధానము అన్న బుద్ధి మీకు తోచదు. తోచకపోవడంలో ఏం చేస్తారంటే మీరు తిరుగుతూనే ఉంటారు. ఇది సమాధానం అని తెలియదు, తెలుస్తుంది ఒకనాడు. తెలియగానే అనుకుంటారు ఓసిదా సమాధానం, ఈ మాత్రం దానికా నేను ఇంత కష్టపడ్డాను అనుకుంటారు. ఎందుకు అలా మనకి సమాధానం తెలియకుండా ఉంటుంది అంటే మీరు చేసినటువంటి పాపమే మీ ఆలోచనకు ప్రతిబంధక రూపముగా అడ్డుపడుతుంది ఏంది శాస్త్రం. అలా అడ్డొచ్చిందనుకోండి కష్టముగా మిగిలిపోతుంది. నాకెంత కష్టమో అంటుంటాడు. నాకెంత కష్టమో అని మీరు భావిస్తున్నంతసేపు మీరు నిరుత్సాహమునకు లోనైపోతారు. నాకు చాలా కష్టం ఉంది, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మీరు ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను చాలా కష్టంలో ఉన్నాను అని మీరు భావిస్తున్నంతసేపు నిరుత్సాహంగా ఉంటారు. అకస్మాత్తుగా మనస్సు మీ చేతిలో ఉండదు కదా, మరిచిపోయి ఏదో విషయం మీదకో, అందుకే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కొంతమంది నేను చాలా కష్టంలో ఉన్నానని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు ఎవరో ఓ చిన్నపిల్లవాడు ఏదో ఒక చేష్టితమును చేశాడు అనుకోండి, ఈ ఏడుస్తున్నవాడు ఏం చేస్తాడంటే ఏడు పాపేసి దాని వంక చూసి నవ్వుతాడు ఒకసారి. నవ్విన తర్వాత మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది ఇదేంటి నేను మర్చిపోయాను నా కష్టం అని, అప్పుడు మళ్ళీ ఏడుస్తాడు. అంటే మీకు ఎంతసేపు మీ కష్టం జ్ఞాపకం ఉందో అంతసేపే మీకు దుఃఖం. మీ కష్టం మీరు మరిచిపోయారనుకోండి, మీ దుఃఖం కూడా పోయింది దాంతో. ఇది అసలు రహస్యం. కానీ మీ కష్టము తీరడానికి ఏది జవాబో ఆ పరిష్కారము మీ మేధస్సునకు ద్యోతకము కాకుండా అడ్డుపడుతున్నది వేరొకటి కాదు. మీరు చేసిన పాపము మీ మేధస్సుకు ప్రతిబంధక రూపముగా అడ్డు వచ్చి పరిష్కారము తెలియకుండా చేసి నిరుత్సాహమునకు లోని చేసి దాని వలన మీకు శోకము కలిగేటట్టు చేసి పాప పుణ్య ఫలితమును ఇస్తుంది. ఇప్పుడు ఈ పాపమనేటటువంటి ప్రతిబంధకము ఎలా తొలగింపబడుతుంది అన్నారు. నువ్వు సుందరకాండ వింటే తొలగింపబడుతుంది అన్నారు. ఎందుకు సుందరకాండకు ఆ శక్తి ఉందని అడిగారు. అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా అండి? తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పథమన్వేష్టం చారణాచరితే పథి ఆ శ్లోకంలో ఉంది. సాధారణంగా సుందరకాండ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పి దాటేస్తాం. ఏమంటామంటే ఇందులో గాయత్రి మహామంత్రంలో 12వ అక్షరం వా ఉంది. రావణ అన్న మాటలలో వా, అంతకన్నా మంత్రార్థం వివరణ వేదిక మీద చెయ్యకూడదు కనుక అంతవరకు మాత్రమే చెప్పి అది బీజాక్షరం అని చెప్పి దాటేస్తాం. అసలు రహస్యం ఏమిటంటే ఆ వా అన్న బీజాక్షరానికి అధిపతి భర్గుడు. పరమశివుని యొక్క అష్టమూర్తులలో శర్వ భవ భర్గ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులు. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇచ్చాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యప్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అష్టమూర్తులుగా ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపములలో ఒక స్వరూపమునకు భర్గుడని పేరు. ఆ భర్గుడనేటటువంటి దేవతగా కలిగి అగస్త్య మహర్షి అధిదేవత ఋషిగా కలిగినటువంటి బీజాక్షరం వా. ఈ వా అన్న బీజాక్షరాన్ని గాయత్రిలో ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది అంటే మంత్ర వ్యాఖ్యానంలో అన్నారు అజ్ఞాన దాహకత్వము కలుగుతుంది అన్నారు. మీ అజ్ఞానము ఏదైతే ఉందో ఆ అజ్ఞానమును ఆ బీజాక్షరం తొలగించేస్తుంది. తొలగించేస్తే ఏమవుతుంది? మీ యొక్క జ్ఞానము మిగిలిపోతుంది. మిగిలిపోతే అప్పటి వరకు మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం పోతుంది. జ్ఞానము కలగడము అంటే మీరు ఈశ్వరాంశతో నిలబడ్డం, పాపము దగ్ధమైపోతుంది. అందుకే సుందరకాండని వినండి అని ఎందుకు చెప్తారో తెలుసా అండి? సుందరకాండ వినగా నిర్వేదమునకు గురైపోయినటువంటి మనస్సు అనిర్వేదము వైపుకి ఎలా ప్రయాణించాలో సుందరకాండలో ఉంటుంది. అది మీకు తెలిసి విన్నా తెలియక విన్నా మీ కష్టమునకు ఏది కారణమో ఆ కారణమును సుందరకాండ తొలగిస్తుంది. అప్పటి వరకు పంపు ఉంది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లున్నాయి, పంపు తిప్పితే నీళ్లు రావట్లేదు, ఎందుకని? ఏదో అడ్డుపడింది.
తండ్రి గారు ఏం చేశాడంటే ఏదో ఒక పుల్ల పట్టుకొచ్చి ఇలా పొడిచాడు. అప్పటిదాకా అడ్డుపడుతున్న వస్తువు పక్కకి పోయింది, నీరు కిందకు వచ్చేసింది. ఏమిటడ్డుంది? ప్రతిబంధకము మీ కంటికి కనపడనటువంటి ఒక వస్తువు అడ్డుపడింది. ఆ వస్తువుని తొలగించాడు, అంతే. ధార పడింది, మీరు ప్రయోజనాన్ని పొందారు. కొత్తగా ఆయన ఏం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోయలేదు, ఆ తొట్లో నీళ్లు పోయలేదు, ఏమీ చేయలేదు. ఆయన కొత్తగా తెచ్చి అమర్చినదేం లేదు. నీటి ధార సక్రమంగా పడడానికి అడ్డు వస్తున్న వస్తువేదో ఆ వస్తువుని తొలగించారు, నీటి ధార పడింది. పాపము మీరు ప్రయోజనమును పొందకుండా, మీ బుద్ధి వికసించకుండా, మీ కష్టమునకు పరిష్కారము తెలియకుండా ఏది మీకు ప్రతిబంధక రూపముగా మీ బుద్ధికి అడ్డు వస్తోందో దాన్ని తొలగించగలిగినటువంటి సమర్థత సుందరకాండకు ఉన్నది. ఆ సుందరకాండ ఉపాసనకాండ. దాని యందు దర్శన సామర్థ్యము కలిగినటువంటి నాయక స్వరూపంలో మనకి హనుమ సాక్షాత్కరిస్తారు. అందుచేతనే ఎక్కడెక్కడ హనుమ యొక్క వైభవము స్తోత్రము చేయబడుతుందో అక్కడక్కడ మన మనస్సుకి కూడా జవము కలుగుతుంది. అందుకని మనోజవం. అందుకే